నెల్లూరు నగరంలో జరగబోయే రొట్టెల పండుగ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు రొట్టెల పండుగ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం మంత్రివర్యులు పొంగూరు నారాయణ సమక్షంలో నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా జరగబోయే రొట్టెల పండుగ ఏర్పాట్లు చరిత్రలో నిలిచిపోయేలాగా ఏర్పాటు చేయాలని తెలియజేశారు. రొట్టెల పండుగకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూపుకుమార్ యాదవ్, కోటం శ్రీనివాసులు రెడ్డి, దర్గా చైర్మన్ ఖాదర్ భాష, సంషుద్దీన్, సాబీర్ ఖాన్, రియాజ్ కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారికి, జిల్లా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నమస్కారాలు. మీడియా పర్సన్స్, ఈరోజు ఏ కమిటీ అయితే 80 మందితో ఫామ్ అయిందో ఆ కమిటీ చైర్మన్ ఖాదర్ భాషకి, కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్, అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బారా షాహీద్ దర్గాని ఎంతో డెవలప్ చేసాం. ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం 2014లో వచ్చినప్పుడు రొట్టెల పండుగకి ఆ చెరువులో కంప్లీట్గా లారీలు కడుగుతుండేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం, పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు తన వంతు డెవలప్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, అజీజ్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ. ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే శ్రీధర్ గారితోనూ అజీజ్తో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లంత ముందు శాంక్షన్ చేశారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.